పేరిట మీ అందరికీ షలోం. నా ప్రియమైన ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ ఈ ఉదయకాల సమయంలో నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మన జీవితాల్లో మనకు దయచేసిన మరొక అద్భుతమైన రోజును బట్టి ఆయనకే మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము కేవలం మరొక సాధారణ రోజు కాదు. ఇది మీ జీవితాల్లో దేవుడు ఒక నూతన కార్యాన్ని ప్రారంభించబోతున్న రోజు. మీ కన్నీళ్లను నాట్యముగా మార్చబోతున్న ఉదయం ఇది. మీ హృదయ భారాన్ని దేవుడు తీసివేయబోతున్నాడు. అధైర్యపడకండి, దేవుడు మీ పక్షాన ఉన్నాడు. ప్రియులారా, ఈ నూతన దినములోనికి మనము ప్రవేశిస్తుండగా మన చుట్టూ ఉన్న ప్రతి ప్రతికూలతలను, శోధనలను లయము చేస్తూ మన నోటితో కొన్ని విశ్వాసపు ప్రకటనలు చేద్దాం. నాతో కలిసి మీరు కూడా పూర్తి నమ్మకముతో ఈ మాటలు గట్టిగా పలకండి. ఈరోజు నా జీవితంలో ఆశీర్వాదకరమైన రోజు. నా దేవుడు నా కొరకు సమస్తాన్ని సిద్ధపరిచాడు. నాకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. ఈరోజు నేను ఏ పని చేసినా అది సఫలమవుతుంది. నా రోగములు స్వస్థపరచబడ్డాయి. నా అప్పుల భారాల నుండి నాకు విడుదల కలుగుతుంది. దేవుని కృప నన్ను ఆవరించి ఉంది. ఆమెన్. ఇప్పుడు మనము ఒక చిన్న ప్రారంభ ప్రార్థనతో దేవుని సన్నిధిని ఆహ్వానిద్దాం. పరలోకమందున్న మా పరిశుద్ధుడైన తండ్రి, ఈ నూతన ఉదయకాల సమయంలో మీ పాద సన్నిధికి వస్తున్నాం. అయ్యా, మా హృదయాలను మీ వైపు తిప్పుతున్నాం. మీ పరిశుద్ధాత్మ నడిపింపును మాకు దయచేయండి. ఈరోజు మాకు అవసరమైన ఆత్మీయ ఆహారాన్ని, మీ వాగ్దానాన్ని మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు పవిత్ర నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు మనకిస్తున్న అత్యంత శక్తివంతమైన వాగ్దానము ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనము. దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు. ఈ మాటలు చదువుతుంటేనే హృదయానికి ఎంతో నెమ్మది కలుగుతుందో కదా. ఈ వాక్యాన్ని మనము ఇంకా లోతుగా గ్రహిద్దాం. ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది, దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు. అంటే ప్రతి విషయానికి, ప్రతి కార్యానికి ఒక నిర్దిష్టమైన సమయము ఉంది. ఆ సమయంలో దేవుడు దానిని చేసినప్పుడు అది ఎంతో అందంగా, సంపూర్ణముగా, ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది. ప్రియులారా, ఈ ప్రసంగి గ్రంథాన్ని రాసింది ఎవరో మనము ధ్యానించాం. అయినా సరే మరొక మారి స్మరణకు తెచ్చుకుందాం. సర్వలోకంలోనే అత్యంత జ్ఞానవంతుడైన సొలొమోను మహారాజు. ఆయన తన జీవితంలో వైభవాన్ని చూశాడు, సంపదను చూశాడు, ఎన్నో అనుభవాలను గడించాడు. మానవ మాతృడిగా అన్ని సుఖాలు అనుభవించిన తర్వాత దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడి ఆయన ఈ సత్యాన్ని కనుగొన్నాడు. సొలొమోను కాలంలో ప్రజలు తమ సొంత జ్ఞానముతో, సొంత బలముతో సమస్తాన్ని త్వరగా సాధించేయాలని ఆరాటపడేవారు. కానీ సొలొమోను ఈ వాక్యము ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు మరియు నేటి ఈ వాక్యము వింటున్న మనకు స్పష్టము చేస్తున్నాడు, మనుషులారా, మీ ఆరాటం వల్ల ఏది జరగదు. సమస్త కాలాన్ని తన హస్తాలలో ఉంచుకున్న పరమ తండ్రి ఒకడున్నాడు. ఆయన నిర్ణయించిన కాలములోనే సమస్తము పరిపూర్ణమవుతుంది అని వాక్యములో వ్రాయబడి ఉంది. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయం అందించి ఉన్నాడు. అంటే దేవుడు మనకు అనంతమైన విషయాలను ఆలోచించే జ్ఞానాన్ని ఇచ్చాడు. కానీ దేవుడు చేసే అద్భుత క్రియలను పూర్తిగా గ్రహించడానికి మన మానవ జ్ఞానము సరిపోదు. ఆయన ఆలోచనలు మన ఆలోచనల కంటే ఎంతో ఉన్నతమైనవి. ఆయన మార్గాలు మన మార్గాల కంటే ఎంతో శ్రేష్టమైనవి. ప్రియ సహోదరి సహోదరులారా, దేవునికి తెలుసు ఎప్పుడు ఏమి చేయాలో, ఏది ఎప్పుడు జరిగించాలో. ఆయన ప్రణాళిక గొప్పది, విలువైనది, న్యాయమైనది, ముఖ్యముగా ఖచ్చితత్వమైనది. మనలో చాలా మంది ఆలోచన చేస్తాం,
అనుకున్నటువంటి సమయానికి నేను అనుకున్నది చేయాలి అని, కానీ అది జరగదు. ఎందుకో తెలుసా? ఆయన సమయానికి, ఆయన కాలమందు అది జరుగుతుంది. మనము కేవలము మానవ మాత్రులమే. మనము కాలాన్ని మార్చలేము, కొన్ని పరిస్థితులను మార్చలేము. కానీ దేవుడు సర్వోన్నతుడు, శక్తిమంతుడు. ఆయన సమయాన్ని మార్చగలడు, కాలాన్ని శాసించగలడు, దేనినైనా చేయగలడు. ప్రియులారా, ఈ లోకంలో చాలా మంది అంటుంటారు, ఆలోచన చేస్తారు. ఏమని అనంటే, అన్నీ వెంటనే అయిపోవాలి, త్వరగా చదివేయాలి, త్వరగా వంట చేసేయాలి, త్వరగా ఉద్యోగం సంపాదించాలి, త్వరగా పెళ్లి చేసుకోవాలి. ఇలా చేస్తే మనిషి అన్నింటిలోనూ తొందరే. అయినా మనుషుల ఆలోచన బట్టి చేస్తే అది అస్తవ్యస్తంగానే ఉంటుంది. ఒక వ్యక్తి మన దేశంలో డిగ్రీ చేయాలనంటే సాధారణంగా 3 సంవత్సరాలు చదవాలి. కొన్ని విశ్వవిద్యాలయాలు 1 సంవత్సరంలోనే కూడా చేయిలాగున అవకాశము కల్పిస్తున్నాయి. ఇలా 1 సంవత్సరంలో చదివేదానికి 3 సంవత్సరాలు క్రమబద్ధముగా చదివే చదువుకు చాలా వ్యత్యాసం ఉంటుంది కదా. జ్ఞానములో మార్పు ఉంటుంది, విలువలో మార్పు ఉంటుంది. అదే విధముగా మన యొక్క నిర్ణయాలకు, మన ఆలోచనలకు, దేవుని యొక్క ఆలోచనలకు కూడా అదే విధమైనటువంటి విలువ వ్యత్యాసము కనబడుతుంది. దేవుడు తన కాలమందు మన కార్యము చేసినప్పుడు అది చక్కగా ఉంటుంది. దేవుడిని తృణీకరించి మన కాలమందే మన ఇష్టానుసారముగా మనము చేస్తే అది అస్తవ్యస్తంగానే ఉంటుంది. దేవుని యొక్క ప్రజలైన వారు, దేవుని కొరకు జీవిస్తున్నవారు ఎప్పుడు కూడా తొందరపడరు. ఆయన నిర్ణయించిన కాలము కోసము, ఆయన చిత్తము కొరకు ఎదురు చూసేవారుగా ఉంటారు. ఈరోజు ఈ వాక్యము వినుచున్న నీవు దేని కొరకు ఆరాటపడుతున్నావు? ఏది దేవుడు ఇంకా చేయడం లేదని నిందిస్తున్నావు? ఒక్కసారి ఆలోచన చేయి. దేవుడు నియమించిన కాలము కోసము వేచి ఉండలేకపోతున్నావా? పరిశుద్ధ లేఖనములు సెలవిస్తున్నాయి, ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందు ఉంచి ఉన్నాడు గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు. దేవుడు మనకు జ్ఞానమిచ్చాడు. ఎప్పుడు ఏది చేయాలో కొన్ని విషయాల్లో అవగాహన ఇచ్చాడు. అయితే ఆ జ్ఞానము దేవుని యొక్క కాలమును, ఆయన చేయి పనులను పూర్తిగా తెలుసుకొనుటకు చాలదు. మనం అనుకున్నట్లు, మనం ఊహించినట్లు, మనం ఆశపడినట్లు దేవుని కార్యాలు ఉండవు. దేని కాలమందు అది చక్కగా ఖచ్చితముగా ఉండేలాగున దేవుడు సమస్తాన్ని నిర్మించాడు. కొంచెము ముందు జరగదు, కొంచెము తర్వాత జరగదు. సరైన సమయంలో దేవుడు ఆ కార్యాన్ని చేస్తాడు. మీరు ఉద్యోగము లేక ఏడుస్తున్నారా? సరైన సమయంలో మీ అర్హతకు మించిన ఉద్యోగాన్ని ఆయన ఇస్తాడు. అప్పుల బాధలతో కుంగిపోతున్నారా? దేవుని సమయము వచ్చినప్పుడు ఆ కట్లన్నీ తెగిపోతాయి. ప్రియ సహోదరి, సహోదరుడా, బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతమైన జీవిత చరిత్ర ఉంది. యోసేపుకు దేవుడు చూపించిన దర్శనానికి, అతడు దానిని పొందుకున్న కాలానికి మధ్య దాదాపు 13 సంవత్సరాలు వేచి ఉండాల్సి వచ్చింది. 17 ఏళ్ల వయసులో యోసేపు కలలు కన్నాడు. దేవుడు అతన్ని హెచ్చిస్తానని చూపించాడు. కానీ ఆ తర్వాత జరిగిందేమిటి? అన్నలే అతన్ని అమ్మేశారు. ఐగుప్తులో బానిసగా మారాడు. చేయని తప్పుకు జైలు పాలయ్యాడు. యోసేపు అనుకోలేదు, ముందే నెరవేరితే బాగుండేది కదా, దేవుడు నన్ను ఎందుకింతలా పరీక్షిస్తున్నాడు అని. అతడు దేవుని యొక్క చిత్తానికి తన జీవితాన్ని పూర్తిగా వదిలేశాడు. ఎందుకంటే దేవునికి తెలుసు ఎప్పుడు ఏది చేస్తే సరి అయినదో. దేవుని యొక్క ప్రణాళిక ఎంతో గొప్పది. ఆయన యొక్క కార్యాలు అమోఘమైనవి. ఇశ్రాయేలీలు నశించకుండా, వారు కరువుతో చనిపోకుండా దేవుడు సమయానికి, అనగా లోకమంతటా భయంకరమైన కరువు వచ్చే సమయానికి సరిగ్గా యోసేపును ఐగుప్తుకు ప్రధానమంత్రిగా నియమించాడు. ఒకవేళ యోసేపును ముందుగానే దేవుడు మంత్రిగా చేసినా, లేదా కరువు అయిపోయిన తర్వాత చేసినా
ఎటువంటి ఉపయోగము ఉండేది కాదు కదా. సరైన సమయంలో యోసేపు సింహాసనమెక్కాడు. ఎందుకంటే దేవుని కాలము ఎప్పుడూ తప్పవదు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి, సహోదరుడా, దేవుడు నీ జీవితంలో జరిగించే కార్యము చక్కగా ఉండాలి, ఎటువంటి ఎత్తుపల్లాలు లేకుండా స్థిరముగా ఉండాలి అంటే ఆయనకు అవకాశం ఇవ్వు. ఆయన చిత్తానికి కనిపెట్టు. నీ యొక్క సొంత నిర్ణయాల వలన నువ్వు ఇబ్బందులు ఎదుర్కొనవచ్చు, నష్టాలు చూడవచ్చు. ఎందుకు అనవసరముగా ఈ నిర్ణయం తీసుకున్నాను అనే ఆలోచన నీలో రావచ్చేమో గాని దేవుని కార్యము ఆ కాలంలో, అనగా ఆయన నియమించిన కాలములో జరిగితే అది అన్ని విధాలా నీకే మంచిది. ఎటువంటి నష్టాన్ని నువ్వు చూడవు, ఏ సమస్య దానిలో ఉండదు. ఈ రోజున నీ ఆలోచన నువ్వు చేస్తూ ముందుకు వెళదాము అని అనుకుంటున్నావేమో, దాన్ని విడిచిపెట్టు. నీ సొంత ఆలోచన ప్రమాదకరము. ఇంకా కార్యము జరగడం లేదు, ఇంకా నాకున్న ఈ సమస్యలు తీరడం లేదు, ఇంకా నా కుటుంబ పరిస్థితులు మారడం లేదు, ఇంకా నా వివాహము జరగడం లేదు, ఇంకా నాకు పిల్లలు కలగడం లేదు అని నీవు కృంగిపోకు. దేవునికి నీ సమస్యను అప్పగించు. ప్రభువా, నువ్వు చేసేదే, నువ్వు జరిగించేదే నా జీవితంలో మంచిది అని ప్రార్థించు. నీ చిత్తాన్ని నా జీవితంలో జరిగించు అని దేవునికి మొరపెట్టు. దేవుడు నీ కార్యాన్ని ఆయన కాలంలో తప్పక సఫలపరుస్తాడు. ఇతరులను చూసి తొందరపడకు, ఇతరుల అభివృద్ధిని చూసి వ్యసనపడకు. దేవునికి తెలుసు నీకేది ఏ సమయంలో ఇస్తే మంచిగా ఉంటుందో ఆ సమయంలోనే దేవుడు నీకు కార్యాన్ని జరిగిస్తాడు. కాబట్టి నిరీక్షణ కలిగి దేవుని కొరకు కనిపెట్టి చూడు. నీ జీవితంలో దేవుడు అద్భుతాన్ని జరిగిస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న నీవు నీ సమస్తమును ఆయన చేతులకు అప్పగించి ఆయన సమయానికి, ఆయన కాలము కొరకు వేచి చూసేటటువంటి గొప్ప శక్తి, బలము, నిరీక్షణ, నమ్మకము మనకు దయచేలాగున కళ్ళు మూసుకొని నాతో పాటు వీలైతే మోకరించి లేదా ఆకాశము వైపు మీ చేతులెత్తి నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, పరలోకమందున్న సర్వశక్తిమంతుడా, నీ పవిత్ర నామానికి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ వీడియోను చూస్తూ నీ వాగ్దానాన్ని హృదయంలో భద్రపరుచుకుంటున్న నీ బిడ్డలందరినీ మీ పరిశుద్ధ నామంలో ఆశీర్వదిస్తున్నాను. ప్రభువా, ఎవరైతే నా సమయం అయిపోతుంది, నా జీవితం ఇంతేనా అని కన్నీరు కారుస్తున్నారో వారి కన్నీటిని ఇప్పుడే తుడిచివేయండి. నా ఆత్మీయ కుటుంబ సభ్యులైన ప్రతి ఒక్కరిపై నీ హస్తాన్ని ఉంచండి. ఈరోజు వారు చేయబోయే ప్రతి పని సఫలం చేయండి. వారి ఆర్థిక ఇబ్బందులన్నీ మీ పరిశుద్ధ నామములో తొలగిపోవునుగాక. వారి వ్యాపారాలు, వారి ఉద్యోగాలలో నూతన ఆశీర్వాదాలు కలుగునుగాక. ఈరోజు వారు పొందే ఆదాయము వారి కుటుంబ అవసరాలకు సరిపోయి ఇతరులకు అప్పిచ్చే స్థాయికి వారిని హెచ్చించండి. వారి గృహాలలో ఉన్న దరిద్రత, కొరతలు ఇప్పుడే మీ నామములో లయమైపోవునుగాక. ప్రభువా, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను తాకండి. యేసు పొందిన దెబ్బల ద్వారా వారికి సంపూర్ణ స్వస్థత కలుగునుగాక. ఆసుపత్రిలో పడకల మీద ఉన్నవారు, దీర్ఘకాలిక రోగాలతో నలిగిపోతున్న వారు ఇప్పుడే విడుదల పొందుదురుగాక. ఈరోజు వారి ప్రయాణాలలో నీ దూతల కావలిని దయచేయండి. వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు ఏ ప్రమాదము, ఏ కీడు వారి దరి చేరకుండా నీ రక్తాన్ని వారికి మేలిమిగా ఉంచండి. ప్రత్యేకంగా ఉన్నత చదువుల కొరకు, ఉద్యోగాల కొరకు విదేశాలకు వెళ్ళిన అయ్యా, ఎంతో మంది బిడ్డలను అక్కడ నివసిస్తున్న ప్రతి ఒక్కరిని నీ హస్తాలకు అప్పగిస్తున్నాను. పరాయి దేశంలో ఒంటరితనములో ఉద్యోగ భద్రత లేక వీసా సమస్యలతో బాధపడుతున్న నీ బిడ్డలపై నీ ప్రత్యేకమైన కృపను కుమ్మరించండి. వారికి మంచి అవకాశాలు దయచేయండి. విదేశాలలో స్థిరపడిన ప్రతి కుటుంబానికి తోడై ఉండండి. అక్కడ ఉన్న నా ఆత్మీయ కుటుంబ సభ్యులు తమ సొంత కుటుంబాలను పోషించుకోవడానికి, వారి అవసరాలు తీరడానికి పరలోకపు కిటికీలను విప్పి ఆశీర్వాదాలను కుమ్మరించండి. ఈరోజు నీ బిడ్డలు ఎదుర్కోబోయే ప్రతి అడ్డుగోడను మీ పరిశుద్ధ నామంలో కూల్చివేస్తున్నాను.
అధికారుల దయ వారిపై ఉండునుగాక. దేవా, ప్రాముఖ్యంగా ఈ సమయంలో నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చెంతకు తెస్తూ ఉండగా ప్రతి బిడ్డను పేరున జ్ఞాపకము చేసుకుని దీవించి ఆశీర్వదించి వారి ప్రతి అక్కర ప్రతి అవసరము తీర్చి ప్రతి నింద అవమానమును ఇప్పుడే తొలగిపోయి ఘనత కలుగునుగాక. ఈ రోజంతా నీ శాంతి నీ సమాధానము వారి హృదయాలలో నింపుమని నజరేయుడైన యేసు క్రీస్తు మహాశక్తిగల నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఇకేమాత్రము భయపడకండి, అధైర్యపడకండి. దేవుని సమయము ఆసన్నమైనప్పుడు ఏ శక్తి మిమ్మల్ని ఆపలేదు. ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. ఈ రోజు మీదే. ఈ ఉదయకాల సందేశము మీ హృదయాన్ని తాకినట్లయితే వెంటనే ఈ వీడియోను లైక్ చేయండి. దేవుని వాగ్దానాన్ని మీ జీవితంలో స్వతంత్రించుకొనడానికి పూర్తి విశ్వాసముతో కామెంట్ సెక్షన్లో ఆమెన్ అని టైప్ చేయండి. దేవుడు మీ జీవితంలో ఆ కార్యాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు. నిరాశలో వేదనలో ఉండి దేవుని ప్రోత్సాహము కొరకు ఎదురు చూస్తున్న మీ స్నేహితులు లేదా బంధువులలో కనీసము ముగ్గురికైనా ఈ వీడియోని ఇప్పుడే షేర్ చేయండి. మీరు చేసే ఒక షేర్ ఒకరి జీవితాన్ని మార్చవచ్చు. మీ జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా, ప్రార్థన అవసరతలు ఉన్నా, స్క్రీన్ మీద కనిపిస్తున్న నా వాట్సాప్ నంబర్కు మీ ప్రార్థన విన్నపాలను పంపండి. నేను మీ కొరకు ప్రతిరోజు భారముతో ప్రార్థిస్తాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను సమృద్ధిగా ఆశీర్వదించునుగాక.